హాయ్ బడ్డీస్, ఈరోజు మా ఇంట్లో గోరుచిక్కుడుకాయతో తీగూర చేశాను. అది ఎలా చేశానో అంతా కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. దీన్ని గోరుచిక్కుడుకాయ అంటారు. ఈ చిక్కుడుకాయ కూరతో ఫ్రై చేసుకుంటారు మామూలుగా పప్పులు వేసి. దీన్ని తీగూరలాగా చేసుకోవచ్చు అనమాట. తీగూర అంటే టమాటాలు, ఎర్రగడ్డలు అన్నీ వేసి మెదుపుకుంటాము, పచ్చిమిరపకాయలు వేసి. అంటే ఆకుకూర పప్పులాగా చేస్తామన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా చేశాను అన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో స్టార్ట్ చేసేద్దామా. దీనికోసము చిక్కుడుకాయలు కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇవే గోరు చిక్కుడుకాయలు సన్నగా కట్ చేసుకున్నాను. పెద్ద పెద్దగా కూడా కట్ చేయొచ్చు. ఇది ఫ్రై కానీ కట్ చేశాను. దీంట్లో ఎర్రగడ్డలు, టమోటాలు, పచ్చిమిరపకాయలు, చింతపండు, కొంచెం ధనియాల పొడి ఇవన్నీ వేసి వాటర్ వేసి కుక్కర్లో పెట్టేస్తున్నాను. ఇది ఆకుకూర పప్పులాగా అనమాట. సేమ్ వేసి ఉడికించిన తర్వాత 2 విజిల్స్ వచ్చాయి. తర్వాత ఉడికించిన తర్వాత దాంట్లో ఉండే ఎక్సెస్ వాటర్ పక్కకు తీసేస్తున్నాను. ఆ ఉడికిపోయిన కాయల్లోనే ఉప్పు వేసి మెదుపుకుంటున్నాను. మెదుపుకోవాలన్నమాట. మరి ఫుల్ నున్నగా రుబ్బకూడదు, కొంచెం కాయగా ఉండాలి. అప్పుడే టేస్టీగా ఉంటుంది. బాగా మెదిపి ఆ వాటర్ కూడా కలిపేసి పక్కన పెట్టాను. తర్వాత పోపు వేస్తున్నాను. పోపు బ్లాక్గా ఉంది ఎందుకంటే దాంట్లో జీలకర్ర పొడి వేసాను అనమాట. ఎర్రగడ్డలు ఎక్కువ మనము వేసి బాగా బాయిల్ చేయాలి. ఆ పచ్చిమిరపకాయలన్నీ బాగా మెదిగేలాగా చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి బాగా ఉడుకుతుంది. ఉడికేసరికి ఫ్లేవర్ అనేది తెలుస్తుందంటే ఇక్కడ ఉప్పు మనం సరిచూసుకోవచ్చు. ఉడికి టేస్ట్ చూసుకున్న తర్వాత కొత్తిమీర వేసేసి గార్నిష్ చేస్తున్నాము. ఇదిగోండి కూర రెడీ అయిపోయింది. ఇదైతే సంగటికి, రైస్కి, చపాతీకి కూడా చాలా బాగుంటుంది. టేస్టీగా ఉండే చిక్కుడుకాయ తీగూర రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.